ఎస్సీ వర్గీకరణపై అఖిల భారత మాలల జేఏసీ గుంటూరు నగరంలోని గీతా రెసిడెన్సీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు చైర్మన్ దేవిశ్రీ ప్రసాద్ అన్నవరపు కిషోర్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ గుడ్డి చూపుతో మాల మరియు మాదిగలను విడదీయాలని చూస్తున్నారని అన్నారు. దళితులను విడదీసే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్వలాభం కోసం అన్నా తమ్ముడులాగా ఉండే మమ్మల్ని విడదీస్తున్నారన్నారు. వర్గీకరణ విభజనపై వచ్చిన కమిషన్ను మేము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. క్రిమిలేయర్ వలన అన్ని కులాలు నష్టపోతాయని, అంతేకాకుండా మాదిగ కులం కూడా నష్టపోతుందన్నారు. బలహీన వర్గాలు అన్ని కలిసి ఉండాలని ఆనాడే అంబేద్కర్ అన్నారని అన్నారు. రాబోయే రోజుల్లో మాలల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. డిఎస్సీ నోటిఫికేషన్ వర్గీకరణ తర్వాత ఇస్తామని అనటం సిగ్గుచేటని అన్నారు. మాల నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఆపడం కరెక్ట్ కాదని అన్నారు. వర్గీకరణ చట్టాన్ని ఆదిలోనే ఆపేస్తామని, ఆగిపోయే వర్గీకరణ కోసం నోటిఫికేషన్లు ఆపవద్దని అన్నారు. మాలల మహాగర్జన సమావేశం డిసెంబర్ 15వ తేదీన జరుగుతుందని, ఈ సమావేశంలో మాలలు అధిక సంఖ్యలో పాల్గొని అనుకోని విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ రాష్ట్రంలోని మాలలందరూ కలిసి అందరం ఐక్యంగా తెలంగాణలోని అంబేద్కర్ వాదులందరినీ కలుపుకొని మాలల మహాగర్జన పేరుతో ఒక మంచి బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ రాష్ట్రంలోని మాలలందరూ నువ్వు మాలైతే కదిలిరా అనేటువంటి నినాదంతో ముందుకు పోతూ ఉన్నాం. మీరందరూ కూడా రేపు మా చైర్మన్ గారు ఉప్పులెడ్డి దేవిప్రసాద్ గారి సారథ్యంలో నాయకత్వంలో జరగబోయే ఈ సభకు లక్షలాదిగా తరలి వచ్చి మాలల సత్తా చూపించి వర్గీకరణ అంశాన్ని ఎవరైతే ప్రతిపాదిస్తున్నారో ఆ రాజకీయ పార్టీలందరూ కూడా ఆలోచింపజేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై మాల. నా ఉద్దేశం ఈ మీటింగ్ ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుడ్డి చూపుతో అంతకుముందు జరిగినటువంటి విధ్వంసకాండను కూడా లెక్క చేయకుండా దళితుల మధ్య విభేదాలు సృష్టించి మాలా మాదిగలని విడదీసి ఒక విభజనవాదాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎంత సమరం, ఎంత సంగ్రామం జరిగిందో మనందరికీ తెలుసు. అంతకుముందు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మందికి గాయాలైనవి, అనేక మందిని గుర్రాలతో తొక్కించారు, అనేక మంది తన యొక్క ఉద్యోగాలు కోల్పోయి అనేక మంది శ్రమల కోర్చి కేసులు పెట్టుకుని రౌడీ షీట్లు పెట్టుకుని వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకున్నటువంటి ఉదాహరణలు మనం ఎన్నో చూసాం. కాబట్టి ఈ రకమైనటువంటి విభజనవాదం హింసాత్మకంగా తయారై ఇది మంచిది కాదు, దళితులందరూ సమైక్యంగా ఉంటేనే ఈ రాష్ట్రానికి కానీ దళితులకు కానీ మంచిది అనే ఉద్దేశంతో మనం చేసినటువంటి ఆ యొక్క ఉద్యమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించాం. 2000లో ఇవేమి పట్టించుకోకుండా తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క వర్గీకరణ చట్టాన్ని మనం వ్యతిరేకించి పోరాడాం, న్యాయ పోరాటం చేశాం, ప్రజా పోరాటం చేశాం. న్యాయ పోరాటంలో అంతిమంగా సుప్రీంకోర్టులో 2004లో ఇవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో విజయం సాధించాం. వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి ఆ రోజున సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమే కాదు, రాష్ట్రాలకు అధికారం లేదని కూడా చెప్పింది. ఇది ఆర్టికల్ 341కి వ్యతిరేకం అని చెప్పింది. ఇది దళితుల యొక్క విభజనకి దారితీస్తుంది. రాజకీయ ప్రయోజనాలు కొన్ని పార్టీలు ఆశించి చేస్తున్నటువంటి